వాక్యమే నిలబెడుతుంది, వాక్యమే మనని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుందండి. హల్లెలూయా. యేసు ఎలా కనబడుతుందంటే వాక్య రూపంలో కనబడుతుడు. ఆ వాక్యము ఎవరైతే చదువుతారో, వాక్యం ఎవరైతే ధ్యానిస్తారో, ఆ వాక్యాన్ని ఎవరైతే గుండెలకు హత్తుకుంటారో వారిని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడండి. హల్లెలూయా. ఎందుకంటే విద్య లేని పామరుడైన పేతురుని లేవనెత్తిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను లేవనెత్తడానికి ఆయన హస్తము చిత్తముగా ఉన్నదండి. హల్లెలూయా. ఏమనాలంటే ప్రభా ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడు, ప్రభా ఈ రాత్రి నువ్వు దర్శించని. మోషే సీనాయి కొండ మీద 40 దినాలు ఉపవాసం ఉండి దేవునిని ముఖాముఖిగా చూసినట్టుగా ఈ రాత్రి దేవుని యొక్క ముఖ దర్శనం మనం చూసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే విద్య లేని పామైన పేతురు నడుచుని ఆయన నీడ పడుతున్నప్పుడే అద్భుతాలు స్వస్థతలు జరిగినట్టుగా ప్రభు నా శరీరంలో ఉన్న రోగము పోవాలి, ప్రభు నా కుటుంబంలో ఉన్న దరిద్రం పోవాలి, ప్రభు నా కుటుంబంలో ఉన్న సమస్యలు పోవాలి, ప్రభు నా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు పోవాలంటే ప్రభు పేతురు కుటుంబంలో అడుగు పెట్టినట్టుగా ప్రభు నా కుటుంబంలో కూడా నువ్వు అడుగు పెట్టండి అయ్యా అని అడగాలి. హల్లెలూయా. అందుకే దేవుని యొద్దకి మనం వస్తే దేవుడు మనతో మాట్లాడతాడండి. హల్లెలూయా. ఎవరి యొద్దకు రావాలి? దేవుడి యొద్దకు రావాలి. దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడండి. ఎందుకంటే ఆయన అన్నట్టు ఆయన దీవించడానికి ఆయన హస్తం ఏం కాలేదంట, కురచ కాలేదండి. హల్లెలూయా. ఆయన దీవించగలిగిన దేవుడు, ఆయన ఆశీర్వదించగలిగిన దేవుడు, ఆయన ఉన్నతముగా లేవనెత్త అంటే పెద్ద కుప్ప మీద నుండి పైకి లేవనెత్తగలిగినది ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా మంచి యేసయ్యా నీ వంటి వారు డాకిలలో లేరయ్యా, నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా, ఏ విధముగా నీ రుణమును తీర్చును, ఎలాగ నిన్ను నేను సేవి. ఇప్పుడు చెప్పండి కడి. ఏ విధముగా నీ రుణమును తీర్చును, ఎలాగ నిన్ను నేను సేవింతును, నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. నా మంచి నీ వంటి వారు నాకిలలో లేరయ్యా, కనికరము చూపుడు ఎందు సంతోషించువాడా, మరల మరల నాయ జాలి పడిన వాడా, కనికరము చూపుడు ఎందు సంతోషించువాడా, మరల మరల నాయందు జాలి పడిన వాడా, వేసి వేసిన వాడా కోసం నా మంచి యేసయ్యా. 2 చేతులు తెచ్చిన వాళ్ళే కొట్టండి. నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా, నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా, నా మంచి యేసయ్యా నీ వంటి వారు నాకిలలో లేరయ్యా. హల్లెలూయా. ఆయన వంటి వారి భూలోకంలో ఎవరు లేరు. ఎందుకంటే ఆకాశం కంటే ఎత్తైనది. హల్లెలూయా. అందుకని ఆకాశము నా సింహాసనము ఎక్కడంట. అందుకే మోషే ఈ కింద ఎవరు ఉన్నారంటే యెహోషువ ఉన్నారు. ఎవరున్నారు? యెహోషువ మోసే చెప్పినట్టు అన్నాడండి. హల్లెలూయా. మోసే మాటని తిరస్కరించలేదండి. హల్లెలూయా. అందుకంటే యెహోషువ జనరేషన్ లేవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యెహోషువ జనరేషన్ అంటే యుద్ధశాలి అయిన యెహోషువ నిలబడితే సైన్యాలు మొత్తం పరారైపోయింది. అందుకే అపవాదిని ఏం చేయాలి? దినము నువ్వు ఎదిరించాలి. ఎందుకంటే దాని మీద నువ్వు అధికారం పొందుకోవాలి. అపవాది మీద ఏం పొందుకోవాలి? నువ్వు అధికారం పొందుకోవాలి. ఏసే సేనా దెయ్యముతో ఏమంటే ఆ కుమారుని యవ్వన కుమారుని విడిచి వెళ్ళిపో అంటే సేనా దెయ్యము వెంటనే పారిపోయిందండి. హల్లెలూయా. దేవుని కుమారుడా నాతో నీకేం పని అన్నది. ఏమన్నది? అది. హల్లెలూయా. మన అడుగు పెట్టే ప్రతి స్థలము దీవించబడాలండి. మన అడుగు పెట్టే ప్రతి స్థలం ఏం కావాలి? ఎందుకంటే యేసయ్య ఏ కుటుంబంలో ఉంటాడో ఆ కుటుంబంలో ఆశీర్వాదం, యేసయ్య ఏ కుటుంబంలో అడుగు పెడతాడో ఆ కుటుంబంలో దీవెన ఆశీర్వాదం. ఎందుకంటే ఈ రాత్రి జక్కయ్య కుటుంబంలో అడుగు పెట్టిన దేవుడు ఈ రాత్రి మన ప్రతి కుటుంబంలో యేసయ్య అడుగు పెట్టాలి.
హల్లెలూయా. జక్కయ్య కుటుంబాన్ని మార్చిన దేవుడు, ఎవరి కుటుంబంలో రక్షణ లేదో, ఎవరి కుటుంబంలో మారు మనసు లేదో, ఎవరి కుటుంబంలో ఆశీర్వాదం లేదో, ఎవరి కుటుంబంలో దీవెన లేదు, ఎవరి కుటుంబంలో అనారోగ్యం, వీటన్నిటి నుండి విడిపించడానికి ఈ రాత్రి మన యేసే కదలాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసు కోసం నువ్వు నిలబడితే యేసు ఎంత ఎత్తుకైనా నిన్ను తీసుకుపోగలుగుతాడండి. హల్లెలూయా. ఎందుకంటే ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, మన దేవుడు సజీవము కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. అందుకే నాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా. ఎవరంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ రాత్రి నిన్ను దీవించాలండి, ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకంటే అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు ఆయన. హల్లెలూయా. అబ్రహాముని పిలిచిన దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు అండి. హల్లెలూయా. ఎవరి మాట అయినాలా? దేవుని మాట మాత్రమే ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని మాట, దేవుని యొక్క స్వరమును వినగలిగి దేవుని మాటకి లోబడితే అబ్రహామును లేపిన దేవుడు, ఇస్సాకుని లేపిన దేవుడు, యాకోబుని లేపిన దేవుడు ఈ రాత్రి నిన్ను లేపడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దానియేలును సింహాల బోనిలో నుండి బయటికి రప్పించిన దేవుడు ఎవరో తెలుసా? భూమి ఆకాశములకు సృష్టి అర్థమైన దేవుడు ఆయన. ఎందుకంటే మారా జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే మారాలంటే మన బ్రతుకులు ఏం చేయాలి? ఈ రాత్రి తెలుసా? మధురముగా మార్చాలి. నయమన్నది నన్ను మారా ఏమన్నది? అన్ని పోగొట్టుకోండి. నువ్వు అన్ని పోగొట్టుకున్నావేమో, కానీ ఈ 24లో ప్రతి ఒక్కటైనా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చెప్పడు పరిశుద్ధాత్మ దేవుని స్వాగతం పలుకుతా. హల్లెలూయా. అందుకంటే దేవుని ఎత్తుకు రావాలండి. ఎవరి ఎత్తుకు రావాలి? అది అందుకంటే దేవునికి లోబడి ఉండాలంట. ఎవరికి లోబడి ఉండాలి? రాత్రి దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడితే మన దేవుడు బహుగా దీవిస్తాడని. ఎందుకంటే దేవుడు అన్నాడు, హిజ్కియా ప్రార్థనని నిన్నానయ్యా, హిజ్కియా దగ్గర నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ని నేను పొడిగిస్తున్నాను అన్నాడు. ఎందుకంటే యేసయ్య రాకడ వరకు మనం ఈ భూమి మీద నిలిచి ఉండాలంటే దేవునితో మనం సావాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మృతులను సైతము లేపగలిగిన దేవుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎవరైనా చెప్పాలి గట్టిగా. పవర్ లేదు మీరు చెప్పే దాంట్లో. హల్లెలూయా. మృతులను సైతము లేపగలిగిన దేవుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే చచ్చిపోయిన నీ జీవితాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి ఈ రాత్రి నీలో యేసయ్య కనబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు, నీ భర్త మాటలకి, నువ్వు చూడబడి మాటలకి ఈ రాత్రి గాయపరచబడేవేమో. రాత్రి దేవుడు అంటాడు, ఆ గాయాన్ని కట్టువాడని నీవే. హల్లెలూయా. గట్టిగా చెబుదా ఒకసారి. హల్లెలూయా. నీ తలని పైకెత్తగలిగిన దేవుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఎందుకంటే చచ్చిపోయిన నీ జీవితాన్ని మారాలి, నీ జీవితాన్ని మధురముగా మార్చేది యేసయ్య మాత్రమే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? మరొకసారి హల్లెలూయా చెప్దామా? మరొకసారి. ఎందుకంటే యేసయ్య యొద్దకు మనం వెళ్ళాలి. ఈ రాత్రి యేసయ్యని మనం కలుసుకోవాలి. హల్లెలూయా. ఎవరంట? సమరయ్య శ్రీ దగ్గరికి వచ్చిన యేసయ్య ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చునుగాక. సమరయ్య శ్రీ జీవితాన్ని మార్చిన దేవుడు ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చాలి. ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించాలి. ఈ రాత్రి నిన్ను దీవించాలి. ఈ రాత్రి ఉన్నతమైన దేవుడు నిన్ను లేవాలి. చేతులు చచ్చబడే ఎందుకుంటారా మేడం మీరు? హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ అభిషేకం కలిగిన వాడు ఎగిరి గంతులేస్తాడు. ఆయన ఆశీర్వాదం అంటే ఊరికే రాదు. పేతురు కొర్నేలు కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు అక్కడ బలమైన కార్యాలు జరిగిన అన్యులు సైతము పరిశుద్ధాత్మే పొందుకున్నారండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా, పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా. నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా యజమానుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి.
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా సానూరు వెళ్ళాలి. పరిశుద్ధాత్ముడా స్వాగతమయ్యా నాలోనికి రండయ్యా. పరిశుద్ధాత్ముడా నా పైకి రండి. ఆత్ముడా తోడు నాలోనికి రండయ్యా. పరిశుద్ధాత్ముడా నా పైకి రండయ్యా. పరిశుద్ధాత్ముడా రండి 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 రండి. పరిశుద్ధాత్ముడా రండి 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 రండి. పరిశుద్ధాత్ముడా రండి 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 రండి. పరిశుద్ధ బాబా దేవుని ఆత్మ సంచరి దేవుని అభిషేకం రక్క బాబా బాబా బాబా. ఓ థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి ఉళ్ళలో తొలది అభిషేకం అవుతుంది. రూ బాబా 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 రుఖ తలరవ శోర బాబా బాబా బాబా. ఓ రిఖరవ శోర బాబా బాబా. దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని అభిషేకం కార్యాలు జరుగుతాయి. దేవుని మహిళ కార్యాలు జరుగుతున్నాయి. పరిశుద్ధాత్మ కొనుగోలు వేస్తున్నాడు. కొనుగోలు దేవుడు ఆత్మ దేవుడు అభిషేకం అవుతుంది. దేవుడు అభిషేకం దేవుడు అభిషేకం దేవుడు అగ్ని తీసాడు. కొనుగోలు వేస్తున్నాము కొనుగోలు వేస్తున్నాము. సామ్రాజ్యాలు కోల్చబడతాను. అపవాది కోడలి కుటుంబాలు కోల్చబడతాను. స్పీకర్ శక్తులు కోల్చబడతాను. నేను పెళ్ళడు చూడని కార్యాలు చూడబోతున్నారు వేస్తున్నాము. దేవుడు ఆత్మ అగ్ని మరుసని తీసుకోవాలి. దేవుడు సన్నిధి కదులుతున్నది. కొనుగోలు ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మని కొనుగోలు కొనుగోలు పరిశుద్ధాత్మని రుఖల రబ. దేవుడు అద్భుతాలు జరుగుతాయి. దేవుడు ఆశ్చర్యకార్యాలు జరుగు. 24లో మహిమ కార్యాలు జరుగుతున్నాయి. దేవుని అద్భుతాలు జరుగుతాయి. దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి. రాత్రి అద్భుతాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. మీ రోగాల నుంచి విడుదల పొందుకోబోతున్నారు వేస్తున్నాము. విడుదల ప్రకటిస్తున్నాను. విడుదల ప్రకటిస్తున్నాను వేస్తున్నాము. విడుదల ప్రకటిస్తున్నాను వేస్తున్నాము. శక్తులారా వేస్తున్నామలో రావాలి. ప్రియమ శక్తులని ఈ కుటుంబాలు ప్రార్థిస్తాను. కుటుంబాలు కట్టి పీడించే రోగాలు నటించే దెయ్యాలని వెళ్ళిపోలేస్తున్నాము. కుటుంబాల ఆశీర్వాదం లేకుండా కుటుంబాల దీవెన లేకుండా చేస్తున్నా దుష్ట శక్తులని ఈ రాత్రి పటామర్చలు అయిపోవాలి వేస్తున్నా. దేవుని అభిషేకము దిగాలి. ఇప్పుడు దేవుని ఆత్మ బిడల దిగి రావాలి. దేవుని సన్నిధి దిగి రావాలి. దేవుని మహిమ దిగి రావాలి. దేవుని ప్రసన్నత దిగి రావాలి. దేవుని అగ్ని దిగి రావాలి. ఏసునామములో ఓ సాతానా ఏసునామములో బ్రేక్ చేస్తున్నా. నీ కాడులో కట్టబడాలి. నీ కాడులో కట్టబడాలి. బిడ్డల్ని ఖండించిన ఆత్మలని ఏసునామములో బయటికి రావాలి. ఇప్పుడే ఏసునామములో ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడు బాబా షకల రబా బాబా రెహిమేరే షకల రబా సియాల రబా బాబా రుఖల రబా ఖరకసే రబా బాబా 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 రహమరే షకల రబా రబా బాబా రబా బాబా బాబా. ఓ దేవుని ఆత్మ పనిచేస్తుంది సార్. దేవుని కార్యాలు జరుగుతున్నాయి సార్. దేవుని ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి. నువ్వు పన్నడు చూడని అద్భుతాలు చూడబోతున్నావు. ఫిబ్రవరిలో అద్భుతాలు జరగబోతున్నాయి. మొదటి వారం నుంచి ఆశీర్వాదాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రతి కుటుంబంలో 7 అద్భుతాలు జరగబోతున్నాయి. రాత్రి 7 అద్భుతాలు జరగబోతున్నాయి. ఫైనాన్స్ మెరాకిల్ జరగబోతుంది. ఫైనాన్స్ మెరాకిల్ జరగబోతుంది. విధానం చేస్తున్నాను. దేవుని ప్రతినిధిగా దేవుని సేవకుడిగా ఇప్పుడే నేను రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ చేస్తున్నాను. వేస్తున్నాము. మీరు దీవించబడిన బిడ్డలుగా ఉంటురుగాక. ప్రతి కోటలు కూర్చోబడుతుంది. ప్రతి 3 బారిన చెట్లని పెరికి వేయబడుతున్నాయి. కూర్చోబడుతున్నాయి. సినిమాలో గట్టిగా పరిశుద్ధాత్మ దేవుడికి ఒక్కసారి గట్టిగా చేతులు పైకెత్తి ఆత్మ దేవుడికి ఒకసారి సంపద మీరు కొడుతున్నప్పుడు దేవుని అభిషేకము బలముగా పనిచేస్తున్నది.
నీ చేతుల్లో దేవుడు అగ్నిగా వస్తున్నది. నీ చేతులు అగ్నితో మన్నించబడుతున్నాయి. పరిశుద్ధాత్మను పాకు. Touch Holy Spirit God. Touch Holy Spirit God. Touch Holy Spirit God. దెయ్యపు శక్తులు, మాంత్రిక శక్తులు, పాడమతి శక్తులు ఏసునామములో బయటికి రావాలని జ్ఞాపించిన కుటుంబాల నుంచి బయటకు రావాలి. ఏసునామములో రాలేస్తున్నామని ఆజ్ఞాపిస్తున్నాను. ఇదంతా మాత్రం అధికారం లేదు. ఈ రాత్రి కుటుంబాలపైన ప్రతి కాడి విర్రకొట్టబడాలి. ప్రతి కాడి విర్రకొట్టబడాలి. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి బిడ్డలను దీవించినందుకు నీకు వందనాలు. ఎవరైతే ఫైనాన్స్ లో చిక్కకపోయి ఉన్నారో ప్రభా, వారందరికీ ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవును కాక ప్రార్థిస్తున్నాం. ఫైనాన్స్ బ్లెస్సింగ్స్ రిలీజ్ అవును గాక, ధనము రిలీజ్ అవును గాక, విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. తండ్రి ఈ స్థలములో మీరు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. నీ ఆత్మ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి నీకు వందనాలు. ఏమన్నాడు యాకోబు 4:7 అపవాదిని ఏం చేయాలి? నువ్వు ఈరోజు ఎదిరించే అధికారం రావాలంటే వాక్యము నీకు తెలిసి ఉండాలి. వాక్యము శరీరదాని కృపా సత్య సంపూర్ణ మన మధ్యలో నివాసం చేస్తుంది. వాక్యమే దేవుడు. హల్లెలూయా. అందుకే ఈ రోజు నుండి ఏం చేయాలి? నువ్వు అపవాదిని గట్టిగా చదివాయి. అపవాదిని ఎదిరించే ధైర్యం నీకు కావాలంటే పరిశుద్ధాత్ముడిచ్చే ధైర్యం నీకు కావాలి. హల్లెలూయా. ఏ ధైర్యం నీకు కావాలి? పరిశుద్ధాత్ముడిచ్చే ధైర్యం నీకు కావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి రావాలి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు నీ కుటుంబంలో జరగాలి. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు అనునిత్యము ఆయన వెతకాలి. ఆయన సన్నిధిని నువ్వు వెతకాలి. ఆయన అభిషేకాన్ని నువ్వు వెతకాలి. ఆయన దీవెనను నువ్వు వెతకాలి. ఆయన కృపను నువ్వు వెతకాలి రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని కృప ఈ రాత్రి నీకు అవసరమై ఉన్నది. అందుకే నా యొద్దకు మీరు రండి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి ఎవరు నమ్ముడో తెలుసా? పిడిచొచ్చిన ఆ యవ్వన కుమారుడు యొక్క తండ్రి నమ్మిండు. యేసయ్యా నాకు అపనమ్మకం రాకుండా నమ్మకం ఉంచులాగా నా కొరకు ప్రార్థన చేయన్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి నమ్మకం ఉంచినట్టుగా ఈ రాత్రి నువ్వు దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఈ రాత్రి నిన్ను దీవిస్తాడండి. దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సేవకుని మాట నేను రూఢిపరచదనన్నాడు దేవుడు. సేవకుడి నోటిలో దేవుని అభిషేకం ఉన్నది కాబట్టి మాట్లాడిన ప్రతి మాటని దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నా సేవకుడి నోటికి నేను ఏమై ఉంటాను? తోడై ఉంటాను అన్నాడు. కాబట్టి అపోస్తలులకి తోడైన దేవుడు ఈ రాత్రి మనందరికీ తోడై ఉన్నాడండి. హల్లెలూయా. ఈ రాత్రి నుండి నువ్వు యేసయ్య అభిషేకాన్ని వెతకడం ప్రారంభించాలి. ఈ రాత్రి నుండి దేవుడి సన్నిధి వెతకడం ప్రారంభించాలి. యేసయ్య నువ్వు నాతో మాట్లాడు, యేసయ్య నువ్వు నాతో స్నేహము చెయ్యి. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము నా స్నేహితుడు అన్నట్టుగా దేవుడు ఈ రోజు నిన్ను కూడా అనాలి, ఈమె నా స్నేహితురాలు, ఈయన నా స్నేహితుడు అని దేవుడు గర్వంగా చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో మాట్లాడిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు, ఏలియాతో, ఎలీషాతో, అపోస్తలులతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాలంటే ఈ రాత్రి నీ హృదయం పొరబడాలి. అందుకని నా కుమారుడా నీ హృదయమును ఎవరికి ఇవ్వాలండి? గట్టిగా చెప్పలే. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి? మన హృదయంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలండి. యేసయ్య వాక్యం ఉండాలి, యేసయ్య సన్నిధి ఉండాలి, యేసయ్య అభిషేకం ఉండాలి. నేను చెప్పేది ఏదో పెట్టకథలు అనుకుంటారు, అనుకోని ఏం కాదు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఎందుకంటే సేవకుని నిలబెట్టేది మనుషులు కాదు, రాజులు కాదు, అధికారులు కాదండి, పరలోకమందున్న తండ్రి మాత్రమే నిలబెట్టగలడండి. హల్లెలూయా. ఆయన మాత్రమే వాడుకోగలడండి. హల్లెలూయా. ఎవరైనా వాడుకోగలిగిన సమర్థుడు. ఎందుకంటే కారణము ఆయనకి హత్తుకొని జీవించి ఆయనకి లోబడితే ఉన్నతముగా లేవనెత్తుతాడండి దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను లేవనెత్తగలిగినాడు దేవుడు ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే అపవిత్రాత్మలు ఆయన వస్తుందంటేనే అపవిత్రాత్మలకి వణుకు భయం అండి. హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబంలో అడుగు పెట్టినప్పుడు నీ కుటుంబంలో శాతపడి శక్తులు కానీ, నీ కుటుంబంలో మాంత్రిక శక్తులు కానీ, నిన్ను ఏలుమచ్చే రోగాలు కానీ, నిన్ను అప్పులు తీసుకొచ్చే ఆ సమస్యలు కానీ నిన్ను విడిచిపోవాలి ఈ రాత్రి. హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న అభిషేకము, నీ పైన అభిషేకము నీ కుటుంబంలో అడుగు పెట్టినప్పుడే నీ కుటుంబ చరిత్ర ఈ రాత్రి మార్చబడాలండి. ఆమె అనేవాళ్ళు గట్టిగా చెప్పండి కూడా. ఎందుకంటే యేసయ్య నేను కాదు మార్చేది, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో పాటు ఈ రాత్రి నీ కుటుంబంలో అడుగుతున్నాడు. నమ్మిన వాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పండి కొట్టండి. హల్లెలూయా. ఎందుకంటే నిన్ను నన్ను నడిపించగలిగిన వ్యక్తి ఎవరు అంటే యేసయ్య. మనతో మాట్లాడే దేవుడు ఎవరు అంటే యేసయ్య. మాట్లాడే దేవుడవో నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవో నీవు యేసయ్యా. కొద్ది గట్టి కొన్నా చెప్పండి కలిమి. యేసయ్యా మాట్లాడే దేవుడవో నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, దేవుడవు నీవు, నా కోసం వచ్చావు నీవు, నా కన్నీరు తుడిచావు నీవు. స్తోత్రం. నా కోసం వచ్చావు నీవు, నా కన్నీరు తుడిచావు నీవు, నా వాడి తరలిన సమయాలలోనా నాతో ఉండే దేవుడ నీవు. నాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయి చెట్టు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. అందరూ మోకరించి